దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ నా వందలండి. హల్లెలూయా. దేవుడు తన మహాకృపను బట్టి మనందరినీ కూడా ఆరోగ్యంగా సజీవ లెక్కలు ఉంచినందుకు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యెషయా గ్రంథం 63వ అధ్యాయం ఫస్ట్ నుంచి ఒకసారి చెక్ చదవండి. యెషయా గ్రంథం 63వ అధ్యాయము. రక్త వస్త్రములు ధరించి ఎదోము నుండి వచ్చు ఇతడెవడు? శోభిత వస్త్రము ధరించిన వాడై గంభీరముగా నడుచుచు బొస్రా నుండి బలాతిశయంతో వచ్చుచున్న ఇతడెవడు? నీతిని బట్టి మాట్లాడుచున్న నేనే, రక్షించుటకు బలాఢ్యుండైన నేనే. నీ వస్త్రము ఎర్రగా ఉన్నదేమి? నీ బట్టలు ద్రాక్షగానుగును త్రొక్కువాని బట్టల వలె ఉన్నవేమి? ఒంటరిగా ద్రాక్షగానుగను త్రొక్కి తిని జనముల్లో ఎవడును నాతో కూడా ఉండలేదు. కోపగించుకుని వారిని త్రొక్కి తిని రౌద్రము చేత వారిని అడగద్రొక్కి తిని వారి రక్తము నా వస్త్రముల మీద చిందినది. నా బట్టలన్నీ డాగులే. పగ తీర్చుకొని దినము నా మనసునకు వచ్చెను. విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చిండెను. నేను చూచి ఆశ్చర్యపడి తిని సహాయం చేయవాడొకడును లేకపోయిను, ఆదరించువాడెవడును లేకపోయిను. కావున నా బాహువు నాకు సహాయం చేసెను, నా ఉగ్రత నాకు ఆధారమైను. కోపము కలిగి జనములను త్రొక్కివేసి తిని ఆగ్రహపడి వారిని మత్తిల చేసి తిని వారి రక్తమును నేల పోసివేసి తిని. యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి ఆయన కృపాతిశయమును యెహోవాకు స్తోత్రములను గానము చేతును. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మరి చదవబడినటువంటి వాక్యం మరి అందరికీ అర్థం కాకపోవచ్చండి. మరి ఇక్కడ చెప్తున్నాడు, రక్తవర్ణ వస్త్రములు ధరించుకొని ఎదోము నుండి వస్తున్నటువంటి ఇతడెవడు? ప్రశ్న వేసేది ఆయనే, జవాబిచ్చేది కూడా ఆయనే. ఎవరు చెప్పడానికి సరిపోరండి. రక్తవర్ణ వస్త్రాలు అంటే రక్తం ఏ కలర్లో ఉంటుంది? ఏమండి రక్తం ఏ కలర్ ఉంటుంది? ఎర్రగా ఉంటుంది. రక్తవర్ణ వస్త్రాలు. మరి యేసుప్రభు వారి బట్టలు ఎలాంటివి అండి అసలు? ఏమండి ఆయన వైట్ డ్రెస్ వేసుకుంటారు లెక్క. కానీ ఇక్కడ చూస్తే మరి రక్తవర్ణ వస్త్రములు ధరించుకునేటువంటి ఇతడు ఎవరు? మరి ఎదోము నుండి వస్తున్నాడంట. ఎవరు సార్? ఈ రక్తవర్ణ వస్త్రాలు ధరించుకొని ఏమండి ఎదోము నుంచి బలాతిశయముతో వస్తున్నాడంటండి. దేవునికి స్తోత్రం చెప్దాం. యేసు ప్రభు వారు ఆయన ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. ఏమండి ధవళవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు. ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు, అవలీలాగారతని గుర్తించగలనమ్మ. ఏమండి ఆయన ఎవరంట? ధవళవర్ణుడు రత్నవర్ణుడిగా మారడానికి కారణం ఏంటి? ఏమంటే వారు తెల్లటి వాడండి యేసుప్రభు వారు. దేవుని స్తోత్రం చెప్దాం. నీ కోసం నా కోసం ఎలా మారిపోయాడు ఆయన? ఎర్రని వారిగా మారిపోయారు. ఎందుకోసం అంటే మరి ఎదోము నుండి బలాతిశయంతో వస్తూ ఉన్నాడు. చాలా రౌద్రంగా వస్తున్నాడు, ఉగ్రతతో వస్తున్నాడు. ఎందుకు అంటే మనుషులు చేసిన అపరాధాలు, పాపాలు ఎక్కువైపోయినాయండి. వాటి నుంచి విడిపించడం కోసం ఆయన వస్తూ ఉంటే ఆయనకి ఎవ్వరు సహాయం చేయలేదంటండి. ఏమండి ఆయనకి ఎవ్వరు కూడా సహాయం చేయలే. విడిపించడానికి, రక్షించడానికి వస్తూ ఉన్నారు. ఆయన నేను ద్రాక్షగానుగు నేనే త్రొక్కాను. ఏమండి ఏమంటాడు అక్కడ చూడండి ఒకసారి. నీ బట్టలు ద్రాక్షగాను త్రొక్కుచుండువాని బట్టల వలె ఉన్నవేమి? ఏంటి అంత డాగులేంటి? ఏమండి ఆయన ధవళవర్ణుడు, చాలా అందమైనటువంటి వాడు. తీరా చూస్తే డ్రెస్సింగ్ ఏంటి అలా మారిపోయింది? వైట్ డ్రెస్ వేసుకున్న ఆయన డ్రెస్సులు ఏమిటి అంత ద్రాక్షగా. మరి అరటి కోతకి వెళ్తూ ఉంటారండి. ఏమండి అరటి కోతకి వెళ్ళినా లేకపోతే పొగాకు పనికి వెళ్ళినప్పటికి కూడా వాళ్ళ బట్టలు వేసుకుంటే వాళ్ళు ఎలా కనబడతారు చెప్పండి? పొగాకు పనికి వెళ్ళే వాళ్ళు మెంట్లోళ్ళ బట్టలా ఉంటాయి. ఏమండి అచ్చం మెంట్లోళ్ళ డ్రెస్ లాగా అది వచ్చి తీసి మళ్ళీ అలా పెడతారు. ఏమండి పెట్టుకుంటారు. ఆ తర్వాత మరలా తెల్లారి వెళ్ళేటప్పుడు వేసుకుంటారు. ఎందుకని జిడ్డు పట్టేస్తాయి, నల్లగా పట్టేస్తాయి. ఇక్కడ అరటి తోటకు కూడా వెళ్ళే వాళ్ళు కొన్ని స్పెషల్ డ్రెస్సులు పెట్టుకుంటారు. ఎందుకని అన్నీ ఇంకా మరక పోదండి, అరటిది మరక పోదు కదా. ఇక్కడ కూడా ఈయన వస్త్రాలు ఎలా మారిపోయినాయి అంట? ద్రాక్షగానుగా త్రొక్కిన వాని వస్త్రాలు మారిపోయినాయి ఏంటి? ఎందుకని అంటే నిజమే, నేను ఏం చేశాను? ఒంటరిగా ద్రాక్షగానుని త్రొక్కి తిని జనముల్లో ఎవడును నాతో కూడా ఉండలేదు. యేసుప్రభు దేవుని స్తోత్రం చెప్దాం. నిజంగా ఎవ్వరు చేయలేనటువంటి సాహసం.
ఎవరు చూపించలేనటువంటి ప్రేమ. ఆయనకి ఆయన చేస్తే తప్ప ఇది తీర్చబడదండి. అంతే. ఇది నరకానికి సిద్ధమైపోయినటువంటి పాత్ర. ఏ పాత్ర ఇది? ఈ భూలోకం అనేటువంటి పాత్ర నరకానికి. మొత్తం యేసు ప్రభు దేవుడు సృష్టించాడు మానవాడిని. నువ్వు నేను సహా మొత్తం అందరూ ఎక్కడికి వెళ్ళిపోవాలి? నరక పాత్రలు అండి. కానీ యేసు ప్రభు వారు మహాకృపచేత ఆయన చూసి ఆశ్చర్యపడ్డాడంటే ఎవరైనా వస్తారా? సువార్త ప్రకటించడానికి రాని పరిస్థితి. ఏమండి? సువార్త ప్రకటించడానికి రాని పరిస్థితి. వాళ్ళని ఎంతో ముద్దుగా చూసుకుంటాడు దేవుడు. సువార్త ప్రకటించి వారి పాదములు ఎంతో సుందరాలు. ఏమండి? ఆయన ఏం చేస్తాడంటే చక్కగా ముద్దు పెట్టుకుంటాడంటండి. ఆయనకి ఎంతో ఇష్టం అంట ఆయన సువార్త ప్రకటించే వాళ్ళ పాదాలంటే. ఏమండి? కానీ సువార్త ప్రకటించడానికి రాకుండా ఉంటే ప్రాయశ్చిత్తం చేయడానికి ఎవరు వస్తారండి? ఇంకా ఏమండి? సువార్త ప్రకటించడానికి దెబ్బలు కొడతారంటే వెళ్తారండి? యోనా గారిని యోనా గారు ఎందుకు పారిపోయాడు? అక్కడ రకరకాల హింసలు పెట్టేవారు అంటండి వాళ్ళు. అలాంటి వాళ్ళకి సువార్త అందదండి. ఏమండి? అందించలేమండి అంటారు. ఏమ్మా మీ చుట్టాలకి చెప్పు అంటే వినరక్క. ఏమంటారండి? వినరక్క. వాళ్ళు చాలా గట్టిగా మాట్లాడతారు. ఏమండి? చెప్తామండి అలాగా? ఏమండి? గట్టిగా మాట్లాడితే చెప్పగలరా? చెప్పలేరు. ఏమండి? కొడతారు. కొన్ని చెప్తారా? వైట్ డ్రెస్సులు వేసుకెళ్తే పేడ కళ్ళాపులు పోసారు. ఏమండి? వైట్ డ్రెస్ వేసుకెళ్తే చక్కగా ఏమండి అయ్యగారు రండి అని మంచి భోజనం పెడతారని మనం ఎక్స్పెక్ట్ చేస్తే వీళ్ళు ఏం చేశారంటండి? పేడ కళ్ళాపులు పోసి బొట్లు పెట్టారంటండి. వెళ్తారండి అలాంటి జరిగినటువంటి ప్రదేశాలకి? కానీ నీ కోసం నా కోసం ఆయన వచ్చింది ఎందుకు? ద్రాక్ష గానుగ నేను ఒక్కనే త్రొక్కాను అంటాడు. ద్రాక్ష గానుగ అంటే ఏంటండి? ఒక విషయం చెప్పాలి అంటే ద్రాక్ష గానుగలో ఆయనే పడ్డాడు. ఏమండి? నూనె మిల్లు ఉంటుందండి. నూనె మిల్లులో మీరు చూసారా? నూనె మిల్లు ఎప్పుడైనా సరే అంటే కొంతమంది చూస్తుంటారు, కొంతమంది చూడరు. అందుట్లో పొయ్యి కానీ వేరుశనగలని అలా నొక్కుతూ ఉంటే ఒక ప్రక్క నుంచి ఏమొస్తూ ఉంటుంది? నూనె వస్తూ ఉంటుంది. అది ఏమైపోతూ ఉంటుంది? అందుట్లో ఏముండదు, పిడసలా గట్టిగా అయిపోద్ది అనమాట. ఏమండి? అందుట్లో ఇంకేముండదు. అర్థమవుతుందా? యేసు ప్రభు గానుగా. ఏమండి? గెస్సెమనే అంటే ఏంటి? గానుగా. యేసు ప్రభు వారు ఆ రాత్రి గెస్సెమనేటువంటి తోటలో ఆయన ఏం చేశారు? నీ కోసం నా కోసం విజ్ఞాపన చేశారు. ఆయన ఆ రోజున రౌద్రంతో తొక్కితే ఈయన ప్రేమతో విజ్ఞాపన చేశారు. ఏమండి? చూడుము గెస్సెమనే తోటలో నా ప్రియుడు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేసేటువంటి ధ్వని వినబడుతుంది. విజ్ఞాపన అంటే ఏంటండి? నువ్వు చేసిన పాపాలు, వేరు వాళ్ళు చేసిన పాపాలు నా పాపాలుగా క్షమించండి అయ్యా అని దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటా ఉన్నాడు. వాళ్ళని విడిపించండి, వాళ్ళని రక్షించండి. వాళ్ళకి తెలియదు, వాళ్ళు తప్పు చేశారు, తెలియదు వాళ్ళకి. సైతాన్ వాళ్ళని మోసం చేసింది. ప్లీజ్ ఈసారి నేనున్నాను. వాళ్ళు ఎంతైతే శిక్ష భరించాలో ఆ శిక్ష నేను భరిస్తాను, ఆ వెల నేను చెల్లిస్తాను అని చెప్పి యేసుప్రభు వారు ఏం చేశారండి? ఆయన ద్రాక్ష గానుగలో నలిగిపోయారండి. ఆయన బట్టలు ఎలా మారిపోయినాయి అంట? రక్తవర్ణంగా మారిపోయినాయి అంటండి. ఆయన చాలా అందగాడండి. ఏమండి? ఇలా ఒకసారి అంటే ఇంక చాలా బాగుంటుంది. ఎందుకు అంటే ఒక్కసారి చూడండి 8వ వచనానికి వచ్చేద్దాం. మరి ఎప్పుడైనా సరే మరి చెప్పుకుందాం. ఇది క్లారిటీగా చెప్పుకుంటే మీకు చక్కగా అర్థమవుతుంది, కానీ మనకు టైం లేదు ఇప్పుడు. కాబట్టి 8వ వచనం చూడండి. వారు నా జనులని అబద్ధములాడ నేరని పిల్లలని అనుకొని ఆయన వారికి రక్షకుడాయను. ఎలాంటి వారు అంటండి? ఏమండి? వాళ్ళు ఎవరంట? నా జనులని అబద్ధములాడ నేరని పిల్లలని. ఇది రాసినట్టు గుర్తుంది నాకు, మరి రాశాను అనుకున్నాను. వారు నా జనులని అబద్ధములాడ నేరని. ఎంత నమ్మకం పెట్టుకున్నాడండి మా అబ్బాయి అండి, ఎంత సూపర్ అండి అంటారు. ఆ తర్వాత అక్క మా అబ్బాయి ఏంటో రకంగా ఉన్నాడు అక్క. ఏమండి? ఏంటోనంట. ఏమండి? అసలు మా అబ్బాయి సూపర్ అండి, చాలా మంచోళ్ళండి, అసలు సెల్లు చూడడం కూడా తప్పు ఏం చూడరండి అంటారు. రేపొద్దున ఏంటంట అక్కడ తన్నేసి కట్టేశారంటండి. ఏమండి? ఇప్పుడు అమ్మకు ఫోన్ వచ్చింది, ఏం చేయాలి అమ్మ? ఏమండి? ఒక ఆవిడ చెప్పి బాధపడుతుంది, ఎంత బాగా అనుకున్నాను అక్క నేను, కానీ ప్రార్థనలో కూడా ఏకీభవించట్లేదు. ఏమండి? చాలా జాగ్రత్త. అబద్ధములాడ నేరని జనమని నా జనులని దేవుడు కూడా అలాగే ఆశపడ్డాడు, నీకోసం నా కోసం. కానీ మనం ఏం చేస్తున్నామండి? మన ఇష్టానుసారానికి
తిరిగిపోయినటువంటి అనుభవాలు. కాబట్టి అంటాడు ఆయన, వారి యావత్ బాధలో బాధనొందెను. ఆయన వారి యావత్ బాధలో ఏం చేశాడంటండి, ఆ వాక్యం వ్రాయించాను. అందుకే నాకు అది ఇష్టమైనటువంటి వాక్యం. వారి యావత్ బాధలో, ఆయన పిల్లలనుకొని వారి యావత్ బాధలో బాధ అనుభవించాడంట. ఆయన భరించాడు కాబట్టి నువ్వు కిడ్నీలో స్టోన్స్ అండి, నాకు అంత తెలియదండి బాధ. ఏమండి, కిడ్నీలో స్టోన్స్ అంటే టింగ్ టింగ్ అంటే అప్పుడు అర్థం అవుద్దండి. ఏమండి, ఎందుకని నీకు అర్థం కావట్లేదంటే అర్థం ఏంటి? ఆయన భరిస్తున్నాడు లెక్క, ఆయన తీసేసాడు లెక్క. ఏదో కొంచెం చురుకు నీకు అంటాలని పెడితే కేకలు పెడతావు కదా, ఏమండి, అవునా కదా? కానీ ఆయన భరించాడంట ఇదంతా కూడా. వారి యావత్ బాధలో బాధ అనుభవించెను. ఏమండి, బాధలో ఆయన బాధ నొందెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను. దేవుని స్తోత్రం చెప్దామండి. తర్వాత 10వ వచనం, ఆయనను తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా ఆయన వారికి విరోధి అయ్యాడంట. విరోధి అయ్యే అన్ని పనులు శత్రువులకి అప్పచెప్దాం అనుకున్నాడు, అలా చేశాడు. మళ్ళీ అక్కడ మొర పెట్టుకుంటే మళ్ళీ ఏం చేశాడండి, అక్కడ నుంచి మళ్ళీ మొర పెడితే వినకుండా ఉండలేడండి. దేవుని స్తోత్రం చెప్దాం. ఆయన తానే వారికి శత్రువు అయ్యాడు. శత్రువు ఎందుకు అయ్యాడండి? అసలు పట్టించుకోవట్లా, దేవుని మాట వినట్లా, సైతాన్ గాడే ఇష్టం, అస్తమాని తప్పమ్మా అని చెప్తే అక్కడికి వెళతూ ఉంటారు. అలాంటి పరిస్థితిలో పోతే పోండి, నాశనం అయితే అవ్వండి అనుకున్నాడు. 2 నిమిషాలు ఉన్నాడేమో ఆయన, కానీ మనుషులు ఏమైపోతున్నారండి, మళ్ళీ కేకలు వినపడుతున్నాయి పరలోకానికి, ప్రభువా ప్రభువా ప్రభువా. ఏమండి, నీవే మా దేవుడివి. ఇంకా కొంచెం చదివితే ఉంటుందండి చక్కగా, మీరు చదువుకోండి, అర్థమైపోతాయి. ఏమండి, నీవే మా తండ్రివి, మమ్మల్ని ఎందుకు వదిలిపెట్టేశావు అని బ్రతిమలాడుతూ ఉన్నారు. ఆయన మానవ రూపం ధరించుకుని, ఏమండి, యేసు ప్రభు దేవుడు ఎలాంటండి, మానవ రూపం, దేవునితో సహానుభావం కలిగిన వాడు కాదు, కానీ మానవ రూపం ధరించుకొని. ఒకసారి చూడండి, పరమగీతాలు 5:9 చదువుదాం. జస్ట్ మీకు 2-3 ముక్కలు చెప్తే ఇంకా మీరు చూసుకోండి, తర్వాత మీకు అర్థమవుతాయి. మీ అంతటా మీరు కూడా మరి వాక్యాలు అలా కొటేషన్ దొరికితే మీకు అర్థమైపోవాలన్నమాట. పరమగీతం 5:9, ప్రసంగి పరమగీతాలు ఉంటుందండి. సామెతలు, ప్రసంగి, పరమగీతము 5వ అధ్యాయము. స్త్రీలలో అధిక సుందరవగు దానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణం చేయించుకున్నట్టుకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషుల్లో అతని గుర్తింపవచ్చును. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాకపక్షముల వలె కృష్ణవర్ణములు, అవి నొక్కులుగా కనబడుచున్నవి. అతని నేత్రములు నదీ తీరమందుండు గువ్వల వలె కనబడుచున్నవి. అవి పాలతో కడగబడి ఉన్నట్టు ఉన్నవి. అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి. దేవుని స్తోత్రం చెప్తామండి. యేసు ప్రభు అంటే ఎంత అందగాడో, ఏమండి, చాలా అందగాడు. ఏమండి, ఏంటంటండి, ప్రాణేశ్వరి, స్త్రీల్లో అధిక సుందరవగు దాన అంటే ఆమె యేసు ప్రభు కోసం వెతకడం. ఏమండి, కాస్తంత ఆయన వెయిట్ చేయడం, ఆయన తలుపు దగ్గరే ఉండి తట్టుచున్నటువంటి పరిస్థితుల్లో నేను లేచి తలుపు తీస్తాను అనుకునే లోపులోనే ఆయన, అమ్మ నా తల మంచుకు తడిసిపోయింది, నేను చాలా కష్టంగా ఉన్నాను, ఎంతో మరి కొంచెం పైకి చూస్తే ఉంటుందండి. చూడండి, 5వ అధ్యాయమే 2వ వచనం, నేను నిద్రించితేనే గాని నా మనసు మేలుకొని ఉన్నది. నా సహోదరి, నా ప్రియురాల, నా పావురమ, నిష్కలంకురాల ఆలకింపుము. నా తల మంచుకు తడిసినది, నా తల వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకలి తట్టుచున్నాడు. నేను వస్త్రము తీసివేసి తిని, నేను మరలా దాన్ని ధరింపనేలా? నా పాదములు కడుక్కొంటిని, నేను మరలా వాటిని మురికి చేయనేలా? తలుపు సందులో నా ప్రియుడు చెయ్యి ఉంచగా నా అంతరంగము అతని ఎడల జాలిగునెను. నా ప్రియునికి తలుపు తీయ లేచి తిని, నా చేతుల నుండి నా వ్రేళ్ల నుండి మాంసి గడియల మీద స్రవించెను. నా ప్రియునికి నేను తలుపు తీయునంతలో అతడు వెళ్ళిపోయాను. ఎంతసేపు అండి, ఆయనకి విసుకొచ్చేదాకా. అమ్మా సేవ చేస్తారా? చేస్తాను ప్రభా, దేవుని సేవ చేస్తాను, నీకోసమే చేస్తాను ప్రభా, ఇంకొంచెం ప్రభా. ఏమండి, మనకి మెలుగు వచ్చిందంటండి, అంతలోకి ఆయన ఏంటి
ఆయన వెళ్ళిపోయేటప్పుడు మెలకు వస్తే ప్రయోజనం ఏంటంటే ఇంకా దారి పడిందండి. ఏమండి, యెరూషలేము వీధులన్నీ తిరగడం మొదలుపెట్టింది. అమ్మా ఇటు నా ప్రియుడు వెళ్ళాడా? ఏంటి నీ ప్రియుడు ఎవరికైనా తెలుసా అంటే చాలా అందంగా ఉంటాడమ్మా నా ప్రియుడు. ఏమండి 10,000 మందిలో కూడా అలా గుర్తుపెట్టుకోవచ్చు ఆయన్ని. నేను లేవలేకపోయాను, ఆలోచిస్తూనే ఉన్నాను. కానీ ఆయన తలుపు తీద్దాం అనుకునే లోపలనే ఇది ఆలోచించుకునే లోపలనే ఏమైపోయాడు? ఆయన వెళ్ళిపోయాడు. ఆయన కోసం ఎదురు చూస్తున్నాను నేను. ఆయన కనబడితే కనుక నాతో చెప్పండి, నేను ఆ ప్రేమకు తట్టుకోలేకపోతున్నాను. ఎప్పుడండి? ఎప్పుడు? ఆయన ఎదురు చూసి ఆయన వెళ్ళిపోయినప్పుడు మరి ఆయన చూసినప్పుడు మనం లైన్లో ఉండవండి. అందుకే అంటాడు, యెహోవా మీకు దొరుకు కాలమునందే ఆయనను వెదకండి, ఆయన సమీపంగా ఉన్నప్పుడే మీరు ఆయన్ను వేడుకోండి అంటాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అయితే ఏమండి, ఆ తర్వాత నువ్వు కష్టంలో ఉంటావు, నువ్వు ప్రార్థన చేయలేని పరిస్థితిలో ఉంటావు, అప్పుడు మొరపెట్టలేని పరిస్థితిలోకి వచ్చేస్తావు. అప్పుడు ఏమండి, అప్పుడు లాభం ఉండదు. ఏమండి, ఆ తర్వాత ఎంత వెతికినా ప్రభు అమ్మకు మా ప్రార్థన వింటలేదా, కుమారకు ప్రార్థన వింటలేదా? ఏమండి, నీకోసం ఎంత ఎదురు చూస్తున్నాడో తెలుసా? ఆయన నీకోసమే తన జీవితాన్ని అర్పించినటువంటి వాడు, నీకోసం ఎదురు చూస్తున్నటువంటి వాడు. ఆయన కోసం నిర్లక్ష్య స్వభావం ఎంతకాలం ఉంటుంది మనకి? ఏమండి, ఇంకెంతకాలం? ప్రభువా నీకోసమే నేను జీవిస్తాను ఆయన అని చెప్తే మాత్రం ఆయన ఎంతో సంతోషపడతాడు. వాళ్ళు నా జనులని అబద్ధములాడ నేరని జనమని ఆయన రక్షకుడు అయ్యాడంటండి. తీరా చూస్తే మనం ఆయన్ని నిర్లక్ష్య వైఖరి. యేసు ప్రభు అంటే ఏంటండి, నార్మల్గా చూస్తూ ఉంటాం. ఏమండి, ఆయన ఎంత నలిగిపోయాడో నీకోసం. మరి అలాగే ఒకసారి చూడండి, దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనంలో మరి దేవుడు ఈ లోకంలో ఈ చట్టాలన్నీ పెట్టి ఏమండి ఆయన ప్రణాళిక అంతా కూడా ఆయన భక్తులకు తెలియజేస్తూ ఉంటారు. మరి దానియేలు నిజంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. మనం దేనికి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం చెప్పండి? దేనికోసం చేస్తాం మనం ఉపవాస ప్రార్థన? మనకి సుఖంగా ఉండడం కోసం, మనకి సౌఖ్యంగా ఉండడం కోసం, మన పిల్లలకి ఏదన్నా అయితే, మనకి అప్పులు ఉంటే, మనకి ఆర్థిక ఇబ్బందులు ఉంటే, మనకి ఏదైనా సాతాను శోధన ఉంటే అప్పుడు ఏం చేస్తాం? మనం ఉపవాస ప్రార్థన పెడతాం. కానీ దానియేలు అలా కదండి, ఆయన ప్రధానమంత్రి అండి. ఏమండి, ప్రధానమంత్రి ఆ గ్రంథాలన్నీ తిరగేసి ఏమండి మంత్రిగా ఉండవలసిన వాడు యెరూషలేం ప్రార్థనా మందిరానికి వెళ్ళడానికి గ్రంథాలన్నీ తిరిగేసి ఎప్పుడు వెళ్తాం మనం దేవుని సన్నిధికి? ఎప్పుడు వెళ్తాం మళ్ళీ అని చూస్తే దగ్గర పడిందంటండి. ఏంటి 70 ఏళ్ళ చెరని అది దగ్గర పడితే ప్రభువా మరి ఒకసారి అందరినీ జ్ఞాపకం చేసుకొని క్షమించండి అని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడండి. తను ప్రార్థన స్టార్ట్ చేయగానే ఏమండి పారసికుల అధిపతులు ఉంటారంటండి, వాళ్ళు దురాత్మల సమూహాలు అడ్డుకున్నాయి ఎవరిని? వెంటనే నా కుమారుడు దానియేలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు, వెంటనే ఈ జవాబులన్నీ తీసుకెళ్ళి చెప్పు. నువ్వు ప్రార్థన ఆరంభించిన రోజునే బయలుదేర్చిదిని మిఖాయేలైనటువంటి దేవదూత చెప్తున్నాడు, నువ్వు ప్రార్థన చేయడు దానియేలు, నీవు బహుప్రియుడవు, నీవు ప్రార్థన ఆరంభించగానే నేను బయలుదేరా. కానీ పారసికుల అధిపతి నన్ను అడ్డగించిన 21 రోజు వరకు కూడా యుద్ధం చేస్తే ఏమండి ఆ దూతగా అప్పుడు మిఖాయేలు వచ్చి విడిపించడం జరిగింది. ఆ దూతకి ఏమండి మిఖాయేలు వచ్చి నన్ను విడిపించడం అంటే పెద్ద దూత అనమాట అండి. వచ్చి మిఖాయేలు దూత చాలా గొప్ప ఏమండి అంటే గొప్ప గొప్ప పనులు చేస్తూ ఉంటారన్నమాట, పెద్ద పనులకి. ఏమండి నేను దేవుని సన్నిధిలో నిలబడేటువంటి మిఖాయేలుని అంటాడు కదా, మరి మరియకు ప్రత్యక్షమయ్యి దయాప్రాప్తురాలని శుభం అని చెప్పినప్పుడు అప్పుడు అలా చూస్తాడండి. చూసిన తర్వాత అతను దర్శనాన్ని చూస్తూ ఉంటే ఆ దర్శనం ఇప్పుడు నేను చెప్పేటువంటిది చూడండి ఒకసారి. దర్శనం దానియేలు 10:6 వచ్చిన ఒకసారి. అతని శరీరము ఏమండి రక్తవర్ణపు రాతి వంటిది, రక్తవర్ణంలా ఉందంటండి. ఆయన శరీరాన్ని చూశాడు. అతని ముఖము, ఆయన ముఖం ఎలా ఉందంటండి? ఏమండి మెరుపుని ఎవరైనా చూడగలరండి అసలు? ఏమండి మెరుపుని ఎవరైనా చూడగలరా? ఇప్పుడు యేసు ప్రభు ఫోటో చూస్తే ఎలా ఉంటుందండి? అందరిలో ఒక డిఫరెంట్గా చాలా జాలిగా దయగా ఉన్నట్టు ఉంటుంది కదా.
కానీ అస్సలు పరలోక రాజ్యంలో ఉన్నటువంటి ముఖం ఎలా ఉంటుంది? మెరుపులా ఉంటుందంటే తళ మెరిసినట్టు ఆయన ముఖాన్ని ఎవడు చూడలేడు. ఎంత ఫోటోలు తీసినా పడవంటండి. ఏమండి? ఫోటో పడదంటండి ఆయన ముఖానికి. ఏమండి? ఈ లైట్ ఉంది అనుకోండి, లైట్ని ఫోటో తీయండి ఒకవేళ, రాదు. అలాగే మెరుపులాగా అనమాట ఆయన కూడా. అతని కన్నులు ఏమండి? జ్వాలామయమైనటువంటి దీపాలు అంటండి. జ్వాల అంటే ఏంటి? అగ్ని జ్వాలల్లా ఉన్నాయి ఆయన కన్నులు. ఏంటమ్మా? అతని పాదాలు ఎలా ఉన్నాయి అంటండి? తలతళలాడేటువంటి ఇత్తడి. అంటే మన మాసిపోయిన ఇత్తడి కాదండి, తళతళ బంగారంతో సమానంగా ఉంటుంది. మంచి ఇత్తడి అండి. ఎలా ఉంటుంది? మంచి ఇత్తడి చాలా బాగుంటుంది అనమాట అండి. అంటే అది న్యాయానికి సూచన. ఇత్తడి అంటే అపరంజి అంటారు దాన్ని. కాబట్టి నాకు చిన్నప్పుడు తెలియక అపరంజి అంటే బంగారం అనుకునేదాన్ని, కానీ అపరంజి అంటే ఇత్తడి, అది న్యాయానికి గుర్తు అనమాట అండి. ఇలా పెడతారు చూసారండి, ఎంత సుత్తి లాంటిది పెడతారు ఇత్తడిది. ఏమండి? అది న్యాయానికి గుర్తు అనమాట. ఆయన పాదాలు ఎలా ఉన్నాయంట? అపరంజిని పోలినవిగా ఉన్నాయా? అతని మాటల ధ్వని దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి? అంతకుముందేమో జల ప్రవాహాల ధ్వని ఉండేది. ఇప్పుడు అంటండి ఈ భూలోకానికి వచ్చిన తర్వాత నరసమూహపు ధ్వని. 1000 మంది కలిసి మాట్లాడే అనుకోండి ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆయన మాట్లాడితే. ఏమండి? జనమూల శబ్దము బలమైన ఉరుములతో కలసిన స్వరము పిలచిన యేసు, కలసిన స్వరము పిలచిన యేసు, పిలచిన పిలుపును నీ వింటివా? యేసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? యేసన్న స్వరమన్నా. హల్లెలూయా. యేసు ప్రభు మాట్లాడితే, మా తాతయ్య గారు చెప్పారు, ఆయన మాట్లాడితే చెవులు చాలా రోజుల వరకు వినపడలేదంట, గళ్ళు పడిపోయినాయి అంట. దేవుడు మాట్లాడితే ఆ స్వరాన్ని మేము వినలే, మోషే నువ్వే విను, నువ్వే చెప్పు మాతో అన్నారు. దేవుని స్వరం బలమైనది. దేవుని స్తోత్రం చెప్దామండి. ఏమండి? దేవుని స్వరం ఒక్కసారి పలికితేనంటండి ప్రతిదీ ఆయన స్వరమే మెరుపులా ఉంటుంది అనమాట, అగ్ని జ్వాలలా ఉంటుంది ఆయన మాట. మీకు తొలకరి వర్షం ఐడియా ఉంది కదా? తొలకరి వర్షంలో ఎక్కువ మెరుపులు వస్తాయి తెలుసా? ఏమంటే విత్తనాలన్నీ అప్పుడే పగులుతాయి అంటండి, గుడ్లన్నీ అప్పుడే పగులుతాయి అంట, పిల్లలు అవుతాయి అంట. ఆ స్వరానికి పడపడా అనగానే అలా భూమి అదిరి పిల్లలు అవుతాయి అనమాట. విత్తనాలు కూడా మరి మొక్కల్లో ఉన్నటువంటి గడ్డిలో ఉన్న పురుగులు కూడా చచ్చిపోతాయి అంటండి ఆ తడుక్కు అనేసరికి. దేవుని స్తోత్రం చెప్తాం. అది ఎవరిది? అందుకే అంటాడు యెహోవా స్వరము లేళ్లను ఏనజేయును. ఏమండి? చాలా బాగుంటుంది అనమాట దేవుని స్వరం. అంతా ఈ సృష్టిని అంతటిని కలుగు చేసినటువంటిది దేవుని స్వరం. కాబట్టి ఆయన అగ్ని జ్వాలామయంగా ఉందంటండి, అగ్ని వెలువడుతున్నట్టుంది. దానియేలని నేను నాకు ఈ దర్శనం కలుగగా నాతో కూడా ఉన్నటువంటి మనుషులు ఎవ్వరూ కూడా దానిని చూడలేదు. అందరూ కూడా పారిపోయారంటండి. అంటే అందరూ ప్రార్థనలో ఉన్నారేమో, కానీ ఈ దర్శనం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, ఆ స్టార్ట్ అయితే దేవుని దర్శనం అంటే మాటలు కాదండి. అందరూ కూడా భయాక్రాంతులుగా ఉండి పారిపోయారట. తను ఒక్కడే చూసాడంట, తను కూడా చచ్చిన వాళ్ళ పడిపోయాడంటండి. దేవుని స్తోత్రం చెప్దాం. ఎవరు? దానియేలు గారు యేసు ప్రభుని భూమి మీద చూసారా? చూసేశారు. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి? దానియేలు గారు యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన మరి గెత్సెమనే తోటలో ఆయన రూపం రక్తవర్ణంగా ఎలా మారిపోయిందో ఆ రోజు చూశాడు ఆయన. అది చూసి తట్టుకోలేకపోయాడంటండి. అర్థమవుతుందండి ఎంత భయంకరమైన అంటే యేసు ప్రభు మొత్తం తెలియచేశారు. మరి ఈ భూలోకానికి రావలసినటువంటి ఆ యేసు ప్రభు వారు ఎలా ఉంటారో కూడా దానియేలు ఆ రోజునే చూసేశాడు. అలాగే ప్రకటన గ్రంథము 1:10 అంటే ధవళవర్ణుడు రత్నవర్ణుడు అంటే అర్థమవుతుందండి. దాని ఒక్కసారి అంటే ఏంటోలే పాట అన్నట్టు. ఏమండి? ఆయన ఎందుకు గానుగు దొక్కాడు?
ఇవి ఇలా చదువుతుంటే మీకు అర్థం అవుద్ది బైబిల్. నేను చెప్పేసి కొంచెం వదిలిపెట్టాను అనుకోండి, ఆ తర్వాత ఏమవుద్ది మీకు అర్థం అవుతూ ఉంటుంది. ప్రభువు దినమందు, ప్రభువు దినం అంటే ఏ దినం అండి? ప్రభువు దినం అన్నారు, అది ఏ దినం? దేవుడు చెప్పిన మాట ఏంటి? విశ్రాంతి దినము ఏమండి? విశ్రాంతి దినము వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠిత దినమని. ఏమండి? నాకు ప్రతిష్ఠిత దినం అంటే అది ఏ దినం? విశ్రాంతి దినం. దేవుని స్తోత్రం చెప్తాం. చాలా జాగ్రత్తగా మనం గమనించాలన్నమాట. ప్రభు దినం అంటే మనం ఇంకొక మరి రకరకాలని కాదు, అక్కడ ప్రభు దినం అంటే ఇది నాది అంటాడు, నాకు ప్రతిష్ఠితం, నేను విశ్రమించాను కాబట్టి మీరు కూడా విశ్రమించండి అన్నాడు. ఆయనది అనమాట, అది ఆయనకి స్పెషల్. అది ప్రభు దినమందు ఆత్మవసుడనై ఉండగా దేవుని సన్నిధిలో విశ్రాంతి దినం ఆత్మవసులుగా ఉండాలండి. ఎలా ఉండాలి అంటే? ఆత్మవసులు అంటే మన మైండ్ ఉండకూడదు, దేవునికి అప్పగించేసుకోవాలి మన మైండ్ని. అప్పుడు దేవుడు మనల్ని నడిపిస్తారు. మరి కొంచెం సేపు కూడా ఉండటానికి కష్టమైపోతాయి. అదే కనుక మేము ప్రార్థన ముగించి కనుక కాసేపు కూర్చొని ముచ్చట్లు చెప్తే ఎంత చక్కగా చెప్తారో చిలకలు. ఏమండి? ఇవన్నీ కూడా ఎలా యూట్యూబ్ పెట్టుకుంటే సూపర్గా వస్తాయి అందరి మాటలు, అవునా కాదా? ఇప్పుడు కొంచెం ఎక్కువైతే కష్టపడిపోతూ ఉంటారు. కొంచెం మనం ప్రభు దినమందు ఆత్మవసులుగా ఉండాలంటే ఎక్కువ దేవుని సన్నిధిలో గడపాలి, ఎక్కువ దేవుని ఆరాధించాలి, అప్పుడు ఆత్మవసులు అవుతారు. అంతేగాని వెంటనే అయిపోరండి. ఏమంటే రోజుల తరబడి ప్రార్థన చేస్తూ ఉంటే, లేకపోతే గంటల తరబడి ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు ఆయన వశం చేసుకుంటాడు. భూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్ముర్నా, పెర్గమా, తుయతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికియా 7 సంఘాలకు కూడా పంపించు నేను చెప్పేటువంటి మాటలు అంటాడు. ఆయన ఎవరా అని ఇలా తిరిగి చూస్తే ఒక దేవుని దూత చెప్తున్నాడా, లేకపోతే ఎవరు చెప్తున్నారు? ఈ స్వరం ఏంటి అని ఇలా తిరిగి చూసాడంటండి. ఆయన 7 నక్షత్రములను కుడి చేత పట్టుకున్నాడు. 7 నక్షత్రాలు 7 దీప స్తంభముల మధ్య సంచరిస్తున్నాడు. ఆయన వస్త్రాలు ఎలా ఉన్నాయంటండి? పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రమును నేను చదివిన పదం కూడా చదువు. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రం అంటే రాజులు నడిచేటప్పుడు ఎలా అండి? రాజులైనా రాణులైనా వెనకాల క్లాత్ ఉండాలన్నమాట అండి. వాళ్ళు మనకులాగా అడుగు వేస్తే కుదరదు ఎవడో కూడా. వాళ్ళకి ఇలా దిగుచున్న వస్త్రం. మహారాజు యేసుప్రభు దేవుని స్తోత్రం చెప్దాం. అసలు అంత ప్రేమికుడు ప్రేమిస్తూ ఉంటే ఏమండి, పెంట్ల మీద ఉన్న మనకి ఎంత స్టైలో చెప్పలేము, ఎంత గేరో చెప్పలేము. ఏమండి? ఆయన నీ కోసం భూలోకానికి దిగి వస్తే, నీ కోసం ఇంత ప్రణాళిక చేస్తే, ఏమండి అలా చేశాడేంటి, ఇలా చేశాడేంటి, ఎంతసేపు ఎంతసేపు మొత్తం కూర్చోమంటే కూర్చోవాలి. నువ్వు పరలోక రాజ్యం రావాలంటే భూలోకంలో నువ్వు నా సన్నిధిలో కూర్చో అన్నాడు అనుకోండి, నీ పని మానేసి కూర్చో అంటే రావాలా వద్దా? ఏమండి? మాకు ఉంద బాబు మా ఇంటికాడ పని అంటే నీ ఇష్టం అన్నాడు అనుకోండి, ఒకవేళ నాగలకు కట్టినాక చెప్తే. ఏమండి? మనం ఆయన ఎంత ఓర్చుకుంటా ఉన్నాడో అర్థం చేసుకోవాలి. మనం ఆయన ఎంత తగ్గించుకున్నాడో నీ కోసం. నీ జీవితం అంతా కూర్చొని ఆయన సన్నిధిలో గడిపినా కానీ భూలోకంలో ఆయన రుణాన్ని నువ్వు తీర్చలేవు. దేవుని స్తోత్రం చెప్దాం. రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఆయన తల వెంట్రుకలను ఏమంటే తెల్లటి ఉన్నంటండి. ఏమండి? అది అందంగా అంటే చిన్న ఈ బుడ్డి బొచ్చు పిల్లలు పప్పీస్ అని అవి ఉంటాయి కదా, అలా తెల్లగా చిన్ని పావురాలు చేసేవారు దూత్తో. తెల్లగా ఎంత నీట్గా ఉంటాయండి. అలా తెల్లని బున్నిగా ఉందంట ఆయన తల. ఆయన ముఖం కూడా అంతే తెలుపు, అంత తెల్లటి వాడు. హిమమంత ధవళం, మంచి హిమం అంటే మరి ఐస్. ఇప్పుడు పాల ఐస్ అని అమ్ముతారు ఉంటారు కదండి. ఐస్ ఎలా ఉంటుందండి అండి? ఐస్ ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది కదా, నీట్గా ఉంటుంది. అంత తెలుపు అనమాట అండి. ఆయన నేత్రములు అగ్నిజ్వాలలా ఉన్నాయి ఆయన నేత్రాలు. ఏమండి? ఇలా చూస్తే చాలండి. ఏమండి? ఆయన ఏం పెట్టండి, ఆయన నేత్రములు అగ్నిజ్వాలమయమేని చూపుల వలయాలు తప్పించుకుందురా
ఎవరైనా ఎంతటి ఘనులైనా అగ్ని వంటి శోధనలను తప్పించితివే దయాసాగర. జస్ట్ ఇలా దృష్టి పడింది అంటే మంచి ప్రవర్తన ఉంటే జాలిగా పడద్దేమో. ఒకవేళగా కొంచెం సీరియస్గా ఏంటి వీడు ఎవడ గోల్ చేస్తున్నాడని ఇలా చూశాడో అయిపోయిందండి మన పని, ఆ రోజుతో ముగిసిపోద్ది. ఏమండి, ఆయన కని దృష్టి ఎలాంటిది? దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైంది కదా. దుష్టులు చేసే పనులు మీరు ఎలా చూస్తున్నారు అంటాడు హబక్కూకు. ఇంత దారుణమైన అంటే ధర్మశాస్త్రం ఏమైనా మానిపోయింది అనుకుంటున్నా, ఆగిపోయిందేమో అనుకుంటున్నా. ఇంత దారుణమైన పనులు చేస్తూ ఉంటే మీరు అలా చూస్తూనే ఉంటున్నారు. ఎవడికి వాడు మోసం చేసేవాడు చేస్తున్నాడు. ఏమండి, లంచాలు తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు. అంటే దేవుడు శిక్ష విధించకపోబట్టేగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఉంటున్నారు. వాడు వలలకి పూజలు చేసుకుంటున్నారు, కత్తులకి పూజలు చేసుకుంటున్నారు, బ్లేడ్లకి పూజలు చేసుకుంటున్నారు. మంచి సూపర్గా వచ్చేస్తుందని మీరు చూడట్లేదా? ఏమండి, దేవుడు చూస్తూనే ఉన్నాడంట. ఆ తర్వాత దేవుడు తనకు చూపిస్తాడు మొత్తం అంతా. ఆయన దృష్టి దుష్టత్వం చూడలేనంత నిష్కళంకమైంది. ఇలా చూశాడు అంటే ఆ ప్రదేశాన్ని చూస్తే ఏమైపోద్దండి? సొదొమ గొమొర్రా. ఏమండి, గడ్డి కూడా మొలవదు. చాలా జాగ్రత్త. ఆయనకి విసుగు రప్పించే పరిస్థితి మన జీవితంలో ఉండకూడదు. సనిగేవారిగా గొణిగేవారిగా మనం ఉండకూడదు. చాలా తగ్గించుకోవాలి మనం దేవుని సన్నిధిలో. ఎంతో యథార్థతతో ఉండాలి. యథార్థత మీదనే దృష్టి నిలుపుతాడంటండి. అలాంటి వాళ్ళని చూడడం ఆయనకి ఎంతో ఇష్టం. మీకు మంచి చూడటం ఇష్టమా? ఏమండి, బాగా కష్టంగా ఉన్నాయి చూడడం ఇష్టం అండి. ఏమండి, మంచి చూడడం ఇష్టం, అంతేనా కాదా? మీ పిల్లలు ఆడుతూ ఉంటే ఇష్టమా, ఏడుస్తూ ఉంటే ఇష్టమా? ఏమండి, కొంతమంది గిలుతూ ఉంటారు, ఏమండి ఏడిస్తే ఇష్టం అంటండి, అదొక ఆనందం అంట. కాబట్టి చాలా జాగ్రత్త. దేవుని కళ్ళు అగ్ని జ్వాల అమ్మాయాలు. కొలిమిలో పుటము వేయబడి దేవుని స్తోత్రం చెప్దాం. ఇందాక ఎవరో దానియేలు గారు చూసిన దర్శనం అలాగే ఉంది. ఇక్కడ యోహాను గారు చూసినటువంటి దర్శనం కూడా అదే. ఆయన ఆ పరలోకంలో ఉన్నటువంటి మహామహుడైనటువంటి దేవుని కుడిపార్శ్వమున ఉన్నటువంటి కుమారుడు ఎంత పవిత్రమైనటువంటి వాడు. అగ్నిని ఏదైనా ముట్టుకోగలదా? ఏమండి, ఆయన కొలిమిలో పుటము వేయబడినటువంటి అపరంజితో సమానం అంట ఆయన పాదాలు. ఆయన నాలో పాపమున్నదని ఎవడు స్థాపిస్తాడు అని సవాలు విసిరినవాడు ఆయన. ఆయనకి పాపం అంటే అసహ్యం అండి. దేవుని స్తోత్రం చెప్తాం. ఆయన పరిశుద్ధమైన మహోన్నతమైన స్థలాల్లో నివసించేటువంటి వాడు. అయినప్పటికీ కూడా విరిగిపోయిన వారిని, నలిగిపోయిన వారిని వాళ్ళ ప్రాణాలు ఉజ్జీవింప చేయడం కోసం విరిగిపోయి నలిగిపోయిన వారి దగ్గరికి వస్తాడంట. మురికి కంపు ఉంటుందండి, మనం వెళ్ళలేం కొంతమంది దగ్గరికి, కానీ మరి ఆయన వస్తాడంట. సాధు సుందర్ సింగ్ గారిని ఒక రోజున సువార్త ప్రకటించడానికి వెళితే శవాల నూతిలో పడేశారంటండి. దేంట్లో? శవాల నూతులు. ఇంకా మళ్ళీ బయటికి రాడనమాట లెక్క. అందులోకి వెళ్ళిన తర్వాత పడిన తర్వాత, ప్రభువా ఊపిరి అందట్లో చాలా కష్టంగా ఉంది అంటే, నీలో ఉన్నాను కదా నేను కూడా అంత కష్టంగానే ఉన్నా. దేవుని స్తోత్రం చెప్దాం. వెంటనే నోరు మూసుకున్నాడంట ఆయన. తెల్లారి మళ్ళీ ప్రకటిస్తున్నాడంట. ఏంటి? ఏమండి, అతన్ని పట్టుకొని వస్తే అతన్ని అందుట్లో వేసేసి ఆ పెద్ద రాయి పొర్లించేసిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చేలా చెప్తున్నాడు. పేతురు చెరసాల్లో వేస్తే, సంఖ్యలు వేస్తే తెల్లారి ఎక్కడ ప్రకటిస్తున్నాడండి? మహాసభ ఎదుట ప్రకటిస్తున్నాడంట. ఏంటి, ఒకసారి చూసిరండి, తాళాలు ఉన్నాయి. పేతురు గారు మాత్రం స్టేజ్ మీద నుంచొని ప్రకటిస్తున్నాడు. అదే అద్భుతాలు శిష్యుల జీవితంలో కూడా జరిగినాయి. సాధు సింగ్ గారి జీవితంలో కూడా జరిగినాయి. ఆయన దేవుని కోసం ఎంతో వివాహం చేసుకోలేదండి. ఆయన దేవుని కోసమే జీవించారు, ఒక పవిత్రమైన జీవితాలు. అందుకే పౌలు గారు అంటాడు, ఏమంటే నాకు కలిగిందంతా క్రీస్తు యొక్క మరి మర్మం తెరవడం కోసం, క్రీస్తు యొక్క జ్ఞానం ఏంటో, ఆయన ప్రేమ ఎత్తు లోతు వెడల్పు పొడవు తెలుసుకోవడం కోసం నాకున్నదంతా కూడా పెంటతో సమానంగా ఎంచుకున్నాను. ఇన్ని పనులు పెట్టుకుంటే మనం దేవుని ప్రేమను కనుగొనలేవండి. ఏమండి, రకరకాల పనుల మీద ధ్యాస పెట్టుకుంటే మనం అసలు కుదరదు. అన్నీ వదిలేసుకున్నాడు అంటండి ఆయన కోసం. కాబట్టి నిజంగా మరి అలాంటి అద్భుతాలు నా జీవితంలో జరగాలంటే ఆయన్ని అంత ప్రేమించారు వాళ్ళు. జీవితం కంటే ఎక్కువగా ప్రేమించుకున్నారు. కుటుంబాల నుంచి ఏమండి, వాళ్ళు మామూలు మనుషులు కాదు సుమా. సాధు సుందర్ సింగ్ గారు అంటే మామూలు మనిషి కాదండి, బాగా ఉన్నతమైనటువంటి కులానికి చెందినటువంటి వాళ్ళు. ఇలా వాళ్ళ నాన్నగారు తీసుకెళ్ళి పెట్టి ఇలా తీసి చూపిస్తే వజ్రాలు వైడూర్యాలు అంటండి, మొత్తం పెట్టెల నిండా ఆ యొక్క గదుల నిండా ఉన్నాయంటండి. మనం ఎలాంటి వాళ్ళమో తెలుసా?
అంటరాని వాళ్ళ దేవుడు అతను, మన దేవుడు కాదు, వద్దు అని చెప్పారంటండి. అవన్నీ నువ్వు ఇంత మరి ఆస్తికి వారసుడు అని గుర్తుపెట్టుకో అని చెప్పినప్పటికి కూడా అవి ఏం పట్టించుకోలే. దేవునికి స్తోత్రం చెప్దాం. ఏమండి అలాంటి వాళ్ళకి, ఏమండి అలాంటి వాళ్ళ దేవుడిని అనిపించుకోవడానికి ఏమైనా దేవుడు సిగ్గుపడతాడండి? ఎంత గొప్పగా వాడుకున్నాడో దేవుడు వాళ్ళని. రక్తసిక్తమైన పాదాలు అంటారు. ఎవరి? సాధు సుందర్ సింగ్ గారు. ఆయన అందరికీ పొద్దుటే వెళ్ళి అందరికీ సువార్త ప్రకటిస్తూ ఉంటే ఏమండి ఈ కలర్ వేసుకునేవారు ఆయన. ఏమండి ఒకే డ్రెస్ అయింది. మళ్ళీ చెరువు దగ్గరికి వెళ్ళి అది ఉతుక్కొని ఆరబెట్టుకొని మళ్ళీ కట్టుకుంటా ఉండేవారంట. ఒక అమ్మాయి, అమ్మా యేసుప్రభు వారు అంటారు కదా, వచ్చాడు చూడు అందంటండి. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి సాధు సుందర్ సింగ్ గారిని చూసి ఏమందంట? యేసుప్రభులానే అనిపించేవాడు అంటండి. ఏమండి దేవుని స్తోత్రం చెప్దాం. మనం ఆ జీవితంలో ఆయన ఇచ్చినటువంటి ప్రేమను ఏదో కాసేపు వచ్చేసి ఆరాధించేసి ఎక్కువైపోద్దండి. ఏమండి కంగారు పడేలా ఉంటే అసలు రావక్కర్లా. అర్థమవుతుందండి? కంగారు పడేలా ఉంటే రావక్కర్లా. దేవుని సన్నిధికి కంగారు పెట్టేలా ఉంటే రావక్కర్లా. దేవుని సన్నిధిలో ఆయన ఎంతసేపు మాట్లాడినా మనం వినయంతో విధేయతతో ఉండగలిగితేనే. అంతేగాని మరి దేవుని సన్నిధిలో కంగారు పడిపోతే హాస్పిటల్కి వెళ్ళి కంగారు పడండి, నేను చూస్తాను. నేను ఏమంటే ఆఫీస్కి వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి కంగారు పడండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంగారు పడండి. ఏమండి అలా చేశారు ఇలా చేశారు అంటారు. గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్త. దేవుని సన్నిధిలో వినయంగా ఉండాలి, విధేయతతో ఉండాలి. ఆయన మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయాలి? వినాలి, ఓపికగా వినాలి. ఆయన కోసం, నీ కోసం చాలా నలిగిపోయాడు ఆయన. ఈ మాటలు వినాలని కోరుకుంటా. ఒకవేళ మరి సాతాను తప్పిద్దామని చూసినప్పటికి కూడా నువ్వు కొంచెం సహకరిస్తే ఆయన చేసిన ఆ యొక్క చూపిన ప్రేమను నీకు తెలియచేయాలని ఇష్టపడతా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్దామండి. మరి ఈ యొక్క మరి ప్రకటన గ్రంథంలో యోహాన్ గారు కూడా చూశారు. ఒక రోజున మరి అమెరికా వెళ్ళిందంటండి ప్రీతా జడ్సన్ గారు. ఏమండి అమెరికా దేశం వెళ్ళిన తర్వాత ఆవిడ బాగా చలిగా ఉందంటండి. దుప్పటి ఇలా తీస్తే చాలు చలి వచ్చేస్తుందంట. అసలు బయటికి లేచి మోకరిద్దాం అంటే కుదరిన పరిస్థితిలో ఉందంటండి. అప్పుడు ఆవిడ ఏం చేశారంట, ఆవిడ అలాగే దుప్పటి ముసుకేసుకొని ఉందంట. ఇలా ప్రార్థన చేసుకుంటా ఉందంటండి. దుప్పటి ముసుకేసుకొని ప్రార్థన చేస్తుంది. మళ్ళీ ఆ మీటింగ్కి వెళ్ళాలి అంతే. అలా ఎంటీగా ఉన్న గోడ దాని మీద ఇలా 2 కళ్ళు వచ్చినాయి అంటండి. ఇదేంటిది కళ్ళు వచ్చినాయి అనుకుని అలా చూస్తుందంట ఆవిడ. చూడగానే ఆ 2 కళ్ళలోంచి అగ్ని అలా వస్తే ప్రభువా ప్రభువా అని కంగారు పడిపోతుందంట. ప్రీత నేనే, భయపడకు, నేనే యేసుప్రభు వారు. దేవుని స్తోత్రం చెప్దాం. నా కళ్ళలో అగ్ని చూసిన వాళ్ళు ఎవరున్నారు? నా కళ్ళలో దానియేలు చూశాడు, యోహాన్ గారు చూశాడు, ఇంకో వ్యక్తి కూడా చూశారు. ఎవరో చెప్పు? ఇంకో వ్యక్తి ఆలోచించి తెలియదు నాకు. వీళ్ళిద్దరే చూడడం తెలుసు నాకు. 3వ వ్యక్తి నువ్వే. దేవుని స్తోత్రం చెప్దామండి. ఏమండి ప్రీతా జడ్సన్ అంటే మాటలు కాదండి, అర్థమవుతుందండి. నిజంగా దేవుని కోసం అంత బలంగా దేవుడు ఆవిడ వాడుకుంటున్నాడు. కాబట్టి నిజంగా మరి మనం చిన్న మాట, దేవుని మాట వినడానికి ఎంతో కష్టపడతాం. ఆవిడికి మరి ఎన్ని కష్టాలు అయినప్పటికీ కూడా ఆవిడ ఏమాత్రం దేశ విదేశాలు అయినప్పటికీ కూడా ఎంత కష్టమైన సేవ నిమిత్తం వెళ్తానే ఉంటుంది ఆవిడ వెళితే చాలండి. ఏమండి ప్రీతా జడ్సన్ కొట్టి చూసుకోండి. మీకు ఆత్మీయంగా బలపరచబడాలంటే ఒక ఆవిడ అంత గొప్పగా చెప్తున్నారు, అమెరికాలోనే అంత గొప్పగా చెప్తున్నారు, ఆవిడ కోసం అంత విశేషం ఏంటి అనుకుందంటండి ఒక ఆవిడకి అంటండి ఈ కానుక సమయం ఎలాగో మరి ఆవిడ లోపట్లో ఉన్న పేగులన్నీ కూడా మోకాళ్ళ వరకు ఉండేవి అంటండి. ఎన్ని ఆపరేషన్లు చేసి ఎంత సర్ది పెట్టినప్పటికీ కూడా మళ్ళా కొంచెం తగ్గి నిలబడేసరికి మళ్ళా జారిపోయాయి అంట కడుపులో ఉన్న పేగులన్నీ కూడా. అలాంటి పరిస్థితి ఆవిడ కూడా వచ్చిందంట. ఏమండి ఆవిడ కూడా వచ్చిందంట. వస్తే ఆవిడ ఇలా వాక్యం చెప్పి దేవుని ఆత్మ మిమ్మల్ని తాకుతుందని చెప్పేగానే ఏమండి ఆవిడ తడిమి చూసుకుంటే వేలాడే పేగులు లేవంటండి. ఏమండి దేవుని స్తోత్రం చెప్దాం. విచిత్రం అంట. ఏంటో అనుకున్నా ఇండియాకి లెటర్ రాసిందంటండి ప్రీతా జడ్సన్ గారికి. ఏంటో అనుకున్నాను నేను, కానీ ఇంత విచిత్రం అని
దేవునికి స్తోత్రం చెప్తాను. నన్ను గణపరిచిన వారిని నేను గణపరుస్తానంటాడు. దేవుని కోసం మనం ఎదురు చూడగలిగితే దేవుడు ఆవిడ ఈ మాంత్రిక శక్తుల చేతబడి చచ్చిపోయే పరిస్థితి, మెంటల్గా పిచ్చిగా, పెళ్లిలో కూడా ఆవిడికి మైండ్ లేదండి. పాపం తాళి కట్టించుకున్నా కానీ ఆ భర్తే ఆవిడే భయంకరమైన పరిస్థితి, చాలా కష్టపడింది. కానీ దేవుడు ఇప్పుడు ఈ రోజున ఈవిడ పేరు చెప్తే, ప్రీత అనే పేరు చెప్తే కనుక లాజరస్ గారని ఆయన చెప్పారంటండి. ప్రీత అని పేరు చెప్తే దెయ్యాలు పారిపోతాయి, రేపు అలా వాడబడుద్ది ఆవిడ అన్నాడంట. ఆవిడని దెయ్యం పట్టి తీసుకెళ్తే దేవుని స్తోత్రం చెప్దాం. దేవుని కోసం నిలబడగలిగితే దేవుడు మనల్ని గొప్పగా వాడుకుంటాడు. దేవుడు ఎంత మహామహుడైనటువంటి దేవుడు, నీకోసం ధవళవర్ణుడు రత్నవర్ణుడిగా మారిపోయాడు. ఏమండి, అంత డాగుల వస్త్రాలు వేసుకొని ఎంత కష్టపడ్డాడో నీకోసం. దేవుని కోసం ఏం కష్టపడతామండి? ఆయన చెప్పిన మాట ఏంటి? నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో, పూర్ణ జ్ఞానంతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి అంటే ఏమండి, రాత్రి ప్రార్థనకి వెళ్ళి కొంచెం వాక్యం చెప్తే ఏమండి ఇలాగా ఏమండి, కూలి పనికి వెళ్తే 300కి ఎంతసేపు ఏమండి? 300కి ఎంతసేపు అండి? ఎండ వస్తుందంటే కుదురుద్దండి, నన్ను నొప్పి వస్తుందంటే కుదురుద్దండి. ఏమండి, నొప్పి వస్తుందని చెప్పరండి. నేను పని వాళ్ళని చూశాను, తెగిపోయింది అనుకోండి, ఎంత లేదండి కొంచెమే, అయ్యో తెగిందా అన్నా అనుకోండి, ఎంత లేదండి, చాలా బాధ, కాలు తీపి వచ్చేస్తున్నా కానీ అలాగే ఈడ్చుకుంటూ చేసుకుంటారు. ఎందుకని? మళ్ళీ ఇంటికి వెళ్ళమ్మా అంటారు, జీతం పోద్దని. ఏమండి, దేవుని సన్నిధిలో మనం ఆయనకి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలం అంట. పూర్ణం అంటే ఏంటి? మొత్తం దేవుని కోసం ఖర్చు పెట్టిన తర్వాత మిగిలిన పని ఉంటుంది, అది నువ్వు చేసుకోవాలి. అప్పుడు నీకు అన్నీ ఇస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం చెప్దాం. ఆయన నీకోసం నా కోసం ఎంతో కష్టపడ్డాడు. మరి ప్రభువా నీకోసం నేనేం చేయమంటారు, నేను ఎలా ఉండడం మీకు ఇష్టం ప్రభువా అని అడగగలమండి మనం. ఏమండి, మన ప్రార్థనలో మార్పేలా అది ఇవ్వండి ఇది ఇవ్వండి అనే బదులు నీకోసం నేను ఉన్నాను, ఈ రోజున నీకోసమే ఉన్నాను. ఒకవేళ మీరు ఏది చెప్తే చేయడానికి నేను రెడీగా ఉన్నా. నాకున్న బంధకాలన్నీ తెంచేసి నా కోసం మరి నన్ను ఒక్కసారి మీ సేవలో వాడుకుంటారా అంటే దేవుడు ఏం చేస్తాడు? అన్ని బాధ్యతలు వహించే ఆయన అందరికీ క్షేమం ఇచ్చే ఆయన నువ్వే హీరో అనుకోక్కర్లేదు నీ కుటుంబాన్ని పోషించడానికి. నువ్వే నేను అన్నీ చేసేస్తున్నాను అనుకోక్కర్లా. ఆయన చేస్తే అప్పుడు తెలుస్తుంది. నీ కుటుంబ బాధ్యత ఆయన వహిస్తే ఇంత అందంగా ఉంటారా నా పిల్లలు. దేవుని స్తోత్రం చెప్దాం. ప్రభువా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, నీ పని చేయమంటారా? నీ పని చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. నాకైతే సరిగా రాదు కానీ నేను ఇష్టపడుతున్నాను ప్రభువా. ఈ రోజున మీరు నా కోసం నలిగిపోయారు కదా. ఏమండి, ఉడత సాయం అంటారంట, తెలుసా? ఉడత సాయం మా చిన్నమ్మ గారు చెప్పారు నాకు, తెల్ల చిన్నమ్మ చెప్పింది. ఉడత సాయం అంటే నాకు తెలియదు చిన్నమ్మ అంటే ఏమండి, అందరూ ఏదో దేవాలయం కట్టడానికంట మట్టి మోసుకొస్తున్నారంటండి. ఈ ఉడత కూడా ఉరికెత్తుకుంటూ వెళ్ళటం, ఆ తోకకి తడి చేయడం, ఆ మట్టిలో ఈ తోకనంట అటు ఇటు అనేసి మళ్ళీ పరిగెత్తుకొచ్చి ఇక్కడ దులిపేదంటండి. అంటే తోక అంటినటువంటి మట్టి తీసుకొచ్చి కొంచెం దులపడం, మళ్ళీ పరిగెత్తుకెళ్ళటం. ఏమండి, చిన్నపిల్లలు చేస్తూ ఉంటారు, చిట్టి పనులు చేస్తూ ఉంటారు. మనకు కూడా అది కూడా మనం చేస్తూ ఉంటే వాళ్ళు కూడా చిన్ని రాళ్ళు అందిస్తూ ఉంటారు. దాన్ని ఉడత సాయం అంటారు. చేయగలవా ఉడత సాయం? ఏమన్నా నీ చేతనైన సహాయం చేయగలవా ఆయన కోసం? ఆయన ప్రాణం పెట్టాడు, మహామహుడైనటువంటి దేవుడు. కాబట్టి మరి ఒక్కసారి నీ కోసం చిన్నిగా కష్టపడడానికి ఇష్టపడుతున్నాను ప్రభా. ఈ రోజున నీ మాటలు వినడానికి కష్టపడే నేను నా శరీరం కాల్చబడడానికి కానీ, రంపాలతో కోయబడటానికి కానీ ప్రతిదానికి ఇష్టపడుతున్నా. కానీ మరి నేనైతే భరించలేను, మీరు నాలో ఉంటే నేను గెలిచేస్తా అంటే కనుక దేవుడు ఏం చేస్తారు? నీ తోడుగా ఉంటాడు. నీవే పెద్ద మరి సాక్షిగా మారుతావు. దేవుడు నిన్ను అలా వాడుకొనుగాక, దేవుడు తన మంచునుగాక. మరి చిన్న ప్రార్థన చేసేసుకొని సాక్ష్యాలకు. పరిశుద్ధుడైన పరమ తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. గొప్ప దేవుడా, సర్వాధికారి, మీకు స్తోత్రాలు నాయన. ధవళవర్ణుడా, రత్నవర్ణుడా, అతి కాంక్షణీయుడా, 10,000 మందిలో నాయన పోల్చ తగినవాడా, నీకు స్తోత్రాలు నాయన. నీ ప్రియునుకున్న విశేషం ఏంటి అంటే ఆయన ధవళవర్ణుడు, రత్నవర్ణుడు అంటుంది నాయన. ప్రాణేశ్వరి సుందరి నాయన, నిజంగా ప్రభా మరి నా కోసం మా కోసం రక్తవర్ణుడిగా మారిపోయి ఎంతో వేదన అనుభవించారు ప్రభా. మీకోసం జీవించడానికి ఈరోజు నేను ఇష్టపడుతున్నాను.
మీరు వాడుకుంటారంటే నాయన ఈరోజే మీ ఇష్టమైనట్లు నాయన మలుచుకోమని ప్రార్థిస్తున్నాం. ఏమాత్రం కూడా వెనక తీయకుండా మీరు ఎలా నడిపిస్తే అలా నడవడానికి నాయన నన్ను మమ్మల్ని సమర్పించుకుంటూ ఉన్నావు నాయన. మీరు అంగీకరిస్తారని తప్పకుండా ఈ మా జీవితాలు వ్యర్థం కాకుండా నాయన ప్రభా, ప్రియుడు వెళ్ళిపోయిన తర్వాత వెతుక్కుంటూ పరుగులు తీయడం కాదు కానీ ప్రభా, ఆయన వచ్చాడన్న స్వరం వినగానే ఆయన కోసం ఎదురు చూసేటువంటి కృప నాకు మాకు దయచేసి మీకోసం మా జీవితాలు ఖర్చు పెట్టి నాయన మేమెంతో సంతోషించగలిగినట్లు విద్య లేని పామరులైనటువంటి శిష్యులు ఎంతో గొప్ప స్థానాన్ని ఆయన పొందుకున్నారు. మేము కూడా అలాంటి కృప పొందుకోవడానికి మాలో ఉన్న సోమరితనం, బద్ధకం, అవివేకం, అజ్ఞానం మాలో తొలగించమని ఈరోజే ప్రభా మీ ప్రేమతో నన్ను నింపి, మీ జ్ఞానంతో మమ్మల్ని నింపి, నీ ప్రేమను అర్థం చేసుకునే మనసు మాకు ఇస్తారని నమ్ముచు నాయన నీ భక్తుల వలె నాయన నీ దర్శనం చూడటమే కాదు కానీ నీ రాజ్యానికి అనేకులను తీసుకొచ్చేవారిగా మేము ఉండడానికి మమ్మల్ని సిద్ధం చేస్తారని నాయన విన్న వాక్యం నాలో మాలో ఫలింపచేయమని, నీ కోసమే బ్రతికేటువంటి కృపద ఇచ్చేయమని యేసు ప్రభువారి దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్.